పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ డెకాయిట్గాడు జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఎవరు ఊహించినటువంటి విధంగా ఈరోజు ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2 గంటల వ్యవధిలోనే ఒక పనికిమాలినటువంటి ప్రెస్ మీట్ పెట్టి అందులో పనికిమాలిన కోతలు కూసి అక్కడి నుంచి భయంతో వాడు బెంగళూరుకు ప్రయాణమైనట్టుగా తెలుస్తూ ఉంది. బెంగళూరులో షర్మిల బెంగళూరు ప్యాలెస్ని స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు ఎత్తున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి డెకాయిట్ని సొంత కుటుంబ సభ్యులే ఆమోదించరు. వాడు సొంత కుటుంబ సభ్యులకే అన్యాయం చేసినటువంటి నికృష్టుడు. తల్లిపోయి అమెరికాలో కూర్చుంది ఎన్నికల ముందు దౌర్భాగ్యుడికి సపోర్ట్ చేయకుండా రాజన్న రాజ్యం కోసం షర్మిలాకి సపోర్ట్ చేయమంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి రాజ్యాన్ని తేడని రాజశేఖర రెడ్డికి బిడ్డగా వారసుడిగా పనికిరాడని ఆవిడ తేల్చి చెప్పింది. సరే, షర్మిలా గారే రాజశేఖర రెడ్డికి పుట్టలేదని విజయలక్ష్మి గారి క్యారెక్టర్ని అవమానించాడు జగన్గాడి పార్టీ వాళ్ళు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు వీడు ఢిల్లీలో 2 రోజులు కూర్చుంటే రాష్ట్రపతి చీఫ్ అమ్మన్నారు. ప్రధానమంత్రి హోంమంత్రి అయితే దౌర్భాగ్యుడు దగ్గరకు వచ్చేవాడి చెప్పుతో కొడతామన్నారు. అందుకని వీడికి ఎవరు అపాయింట్మెంట్లు లేవు కాబట్టి ఈ దౌర్భాగ్యుడు నేరుగా వచ్చాడు, విజయవాడ వచ్చి ఏం చేశాడా, ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమన్నా ప్రెస్ మీట్ అంటే వీళ్ళు ఏమన్నా అడిగేటువంటి ప్రశ్నలు కూడా ఏమన్నా సమాధానం చెప్తాడంటే చెప్పడు. వాడు చెప్పాల్సింది చెప్పేసి వీళ్ళు అడగటం మొదలు పెట్టగానే మే రైనా సురేష్ రైనా మహేంద్ర సింగ్ ధోని కోహ్లీ రోహిత్ శర్మ అన్నట్టుగా చెప్పేసి పోయాడు. వీడికి ఏమంత అర్జెంటుగా పొడి చెప్పనుందా? సరే, పొయ్యి ఏమన్నా ఇంట్లో రెస్ట్ తీసుకున్నాడా అంటే ఈడు ఇటుగడి చేసి నికృష్ట పనుల గురించి మనకెందుకు, కానీ వీడు హుటాహుటిన అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరాడు ప్రత్యేక విమానంలో. వీడు ప్రజల సొమ్ము దోచుకొని ఇంకా ప్రత్యేక విమానంలో తిరిగేటువంటి ఈ నికృష్ట ఆలోచన ఏంటండి వీడికి. సరే, మొత్తానికి బెంగళూరు ఎందుకు పోతున్నాడు? ఇప్పుడు మనం ఓడిపోగానే పోయి వారం ఉండి వచ్చాడు, మళ్ళీ పోయి వారం ఉండి వచ్చాడు, మళ్ళీ ఎందుకు పోతున్నాడు అనేటువంటి అనుమానం వస్తగా. ఎందుకంటే మొదట పోయినప్పుడేమో సెటిల్మెంట్లు ఆస్తులు, రెండోసారి పోయినప్పుడేమో నా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రతిపాదన డీకే శివకుమార్కి. ఈసారి బెంగళూరులో అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు ఉన్నారు. ఆ షర్మిల గారికి ఒకవైపు డీకే శివకుమార్ గారు, మరోవైపు రేవంత్ రెడ్డి గారు మద్దతుగా ఉన్నారు. వాళ్ళ పార్టీలో షర్మిల ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన అధికార మదంతో అహంకారంతో సొంత చెల్లికి రావాల్సినటువంటి ఆస్తులు వాటాలు, చివరికి సాక్షి పేపరు, సాక్షి టీవీలో కూడా షర్మిల గారు తనకు 50% వాటా ఉందని, కానీ తనకు కనీసం అందులో వాటా కాదు కదా, తన వార్త కూడా వేయట్లేదని చెప్పి ఆవిడ మాట్లాడటం మనం చూసాం. అందుకని ఇప్పుడు ఆవిడ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆవిడ పార్టీ అధికారంలో ఇటు తెలంగాణలో ఉంది, అటు కర్ణాటకలో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లోని జగన్మోహన్ రెడ్డి సంపాదన అంతా ఆస్తుల రూపంలో ఉంది, వ్యాపారాల రూపంలో ఉంది. కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, బెంగళూరు ప్యాలెస్లో కూడా హక్కు ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల గారు. అంటే ఈవిడ అన్నారు, ఈ ఢిల్లీ ఎవడో ఆకురవడీలు 2 కొట్టుకుంటే అది మేము ప్రత్యక్షంగా కూడా తెలుసుకున్నాం అక్కడ సాక్షులతోటి, అది ఇద్దరు ఆకురవడీలు గొడవే తప్ప పొలిటికల్ గొడవ కాదని తెలిసింది. వాళ్ళ కోసం ఈ ఢిల్లీ పోయాడు, ఇది రాష్ట్ర సమస్యల కోసం, రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం ఈ రోజున ఢిల్లీకి పోయి ఉండొచ్చు కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం. ఇవన్నీ పక్కన పెడదాం, మా బాబాయిని వేసేసారు కదా, ఆ నిందితులు పట్టుకోమని ఎప్పుడైనా ఢిల్లీలో ధర్నా చేస్తుంటే ఈ పోటుగాడు వీడు మనిషి కింద లెక్కేసేవాళ్ళం అని చెప్పి మాట్లాడింది. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు షర్మిల గారు బెంగళూరు ప్యాలెస్కి చేరుకొని ఈ ప్యాలెస్ నాది, ఇక ఈ ప్యాలెస్కి రారని అంతు చూస్తా అన్నట్టుగా ఆవిడ సన్నిహితుల దగ్గర మాట్లాడినట్టుగా, జగన్మోహన్ రెడ్డి ఆడ ప్రైవేట్ సైన్యం ఉందగా, ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నాడంట. సాధారణంగా ముఖ్యమంత్రుల కంటే 150 నుంచి 200 మంది దాకా అన్ని రకాలైనటువంటి విధుల్లో సెక్యూరిటీ నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానమంత్రి అంటే ఇంకో 100, 200 ఎక్కువ 300, 400 మంది ఉంటారు. కానీ ఈ దౌర్భాగ్యుడు ఏకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ 986 మంది అంటే దాదాపు 1000 మంది సెక్యూరిటీ. ఎందుకురా అంత ప్రాణభయం? ఎందుకురా అంత నికృష్ట పరిపాలన చేయడం, అంత అరాచక పరిపాలన చేయడం, అంత దుర్మార్గ పరిపాలన చేయటం, అంత దోపిడీ పరిపాలన చేయటం, అంత దౌర్భాగ్య పరిపాలన చేయటం, మళ్ళీ ప్రజలు ఏదో చేస్తారని భయపడటం. ఈ దౌర్భాగ్యుడు వీడికి ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే భయం వేస్తూ ఉంది. పోయి తెలంగాణలో హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్నామంటే రేవంత్ రెడ్డి ఎక్కడ తగులుకుంటాడనేటువంటి ఆందోళనలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు వీడు యలహంకలో వీడికి ఉన్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో 32 ఎకరాల్లో 100 గదులతో 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో వీడైతే విశాఖపట్నంలో వీడు రిషికొండ గుండు కొట్టి వీడు 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో వీడి కోసం వీడి భార్య గారు భారతిరెడ్డి గారు, మహిళ కాబట్టి ఆవిడని గౌరవిస్తాం, అది సపరేట్ సబ్జెక్ట్. అసలు మహిళ అంటే గౌరవించాలి మనం, ఈ నికృష్టుడైనా కూడా. సరే, ఆవిడ గారి కోసం ఈడు 500 కోట్ల రూపాయలు పెట్టి బీచ్ బాత్రూములు కట్టేయండి. ఈ నికృష్టుడు బీచ్ని చూస్తూ వద్దులే ఇంకా అయ్యండి, ఆ దరిద్రాలు ఎందుకులే. కానీ ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ని షర్మిల తను స్వాధీనం చేసుకోవటానికి తన భర్త అనిల్తో సహా బెంగళూరు చేరుకోవడంతో ఈ వార్త తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన
తన భార్య భారతీరెడ్డిని కూడా తీసుకొని, ఎందుకంటే గతంలోనే షర్మిల గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి రెండు విధాల అతను బందీ అయిపోయినాడు, అతను బానిస అయిపోయినాడు. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, రెండు తన ఇంట్లో బి అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి అంటే భారతీయ. డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఒకటి భారతీయకి జగన్మోహన్ రెడ్డి బానిస, రెండు భారతీయ జనతా పార్టీకి బానిస. ఈ రకంగా బానిసత్వం చేసేటువంటి దౌర్భాగ్యం చెప్పింది ఆవిడ ఆల్రెడీ. కాబట్టి ఆ భారతీయని తీసుకొని ఈయన ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకొని బెంగళూరు యలహంక ప్యాలెస్ షర్మిల స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడటానికి హుటాహుట్టిన బెంగళూరు బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీని సెటిల్మెంట్కి విజయలక్ష్మి గారు పూనుకుంటారా, లేదంటే వాళ్ళ బంధువులందరూ కూడా పూనుకొని అన్నా చెల్లెల మధ్య ఒక సయోధ్య ఏర్పాటు చేస్తారా? ఎలాగో తన పార్టీ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తులోకి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా సయోధ్యకి అంగీకరించేటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.